ఆ ఉదయం ఒక చిన్న కుర్రాడు ఒక బొమ్మ చేతిలో పట్టుకుని తన నాన్న గది ముందు నిలబడ్డాడు. నాన్నా అని పిలిచాడు ఒక్కసారి, మెల్లగా. తండ్రి తలెత్తి కూడా చూడలేదు. అయినా కుర్రాడు ఏడవలేదు. ఏడుపు వెంటనే రాదు, మళ్లీ మళ్లీ పిలిచిన తర్వాతే వస్తుంది. కాని 6 ఏళ్ల వయసులోనే వాడికి ఒక విషయం అర్థమయ్యింది. కొన్నిసార్లు పిలిచినా ఎవరూ పలకరని. మెల్లగా తల తిప్పి తన గదికి తిరిగి వెళ్ళిపోయాడు. దివ్య, కార్తీక్ భార్య, వయసు 33, డాక్టర్. హాస్పిటల్లో రోజూ 20 మంది పేషెంట్స్ ని చూస్తుంది. కాని ఇంట్లో తనను పట్టించుకునేవారు ఎవరూ లేరు. గత కొన్ని నెలలుగా ఆ ఇల్లు తనకి హాస్పిటల్లానే అనిపిస్తోంది. అక్కడ కూడా తనతో మాట్లాడడానికి ఎవరూ లేరు. ఆ సాయంత్రం డిన్నర్ టేబుల్ దగ్గర ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు ఒకే గదిలో, 3 వేర్వేరు ప్రపంచాల్లో. కార్తీక్ తన ఫోన్ స్క్రీన్లో, ఆరవ్ తన తన ప్లేట్లో, దివ్య ఇద్దరి వైపు చూస్తూ తన మౌనంలో. ముగ్గురు మనుషులు, 3 ప్రపంచాలు, ఒకే టేబుల్. దివ్య ఏదో ఒక మాట మొదలెట్టింది. ఈరోజు ఆఫీస్లో ఏమైంది? కార్తీక్ వినలేదు, లేదా వినిపించుకోలేదు. ఆ రెండింటికి తేడా ఏమిటో ఇప్పుడు తనకే తెలియదు. ఆరవ్ తల్లివైపు చూశాడు, తండ్రివైపు చూసి తలదించేశాడు. వాడికి అలవాటైపోయింది. ఇది వాడి చైల్డ్హుడ్. ఆరవ్ తన గదికి తిరిగి వచ్చేశాడు. నేలమీద కూర్చొని మళ్లీ గీయడం మొదలుపెట్టాడు. తన డెస్క్ మూలలో ఒక చిన్న కుప్ప. తను గీసిన బొమ్మలు తన నాన్న కోసం. నెలల తరబడి అవి అక్కడే దుమ్ముపట్టిన జ్ఞాపకాలలా మిగిలిపోయాయి. రాత్రి అయింది. ముగ్గురు ఒకే ఇంట్లో, 3 వేర్వేరు గదుల్లో. నాన్న తన స్క్రీన్ ముందు, అమ్మ తన పుస్తకంతో, కొడుకు తన బొమ్మలతో. అందరూ తమ తమ ప్రపంచంలో, అందరూ తమ తమ మౌనంలో. ఇంట్లో మనుషులున్నారు, కాని ఎవరూ ఎవరికీ లేరు. అతని క్యాలెండర్ పూర్తిగా నిండిపోయుంది. మీటింగ్స్ మీటింగ్స్ మీటింగ్స్. ఒక్క గంట కూడా ఖాళీ లేదు. స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక ఎంట్రీ కంటపడింది. ఆరవ్, స్కూల్ యాన్యువల్ డే, 4 గంటలకు. వేలు అక్కడే ఆగిపోయింది. తర్వాత డిక్లైన్ నొక్కాడు. ఒక నోట్ రాశాడు, కాన్ఫ్లిక్ట్. ఏదో ఒక చాయిస్ మాత్రమే ఉంది. ఆ సాయంత్రం 4 గంటలకు ఆరవ్ స్టేజ్ మీద నిలబడ్డాడు. తన కాస్ట్యూమ్లో, తన క్యాప్తో, చేతిలో మైక్రోఫోన్. పాడడానికి ముందు ఆడియన్స్ని చూశాడు, రో బై రో. నాన్న ఎక్కడా కనపడలేదు. ఆరవ్ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత పాడడం మొదలుపెట్టాడు. నాన్న కోసం, నాన్న లేకుండా. దివ్య ఆడియన్స్లో ఉంది, రో 6, ఒంటరిగా. పక్కన సీట్ ఖాళీగా ఉంది. ఆరవ్ ఆమె వైపు చూశాడు. ఒక చిన్న నవ్వు. కాని వాడి కళ్ళు అమ్మ భుజం మీదుగా నాన్నని వెతుకుతున్నాయి. దివ్య ఆ చూపు చూసింది. ఆమె నవ్వు అలాగే ఉంది, కాని లోపల ఆమెకి అర్థమైపోయింది. ఆ రాత్రి ఆరవ్ తన నాన్న గది దగ్గరికి వచ్చాడు. ప్రోగ్రాం ఎలా జరిగిందో చెప్పటానికి, స్టేజ్ మీద పాడిన పాట వినిపించడానికి, తన క్యాప్ చూపించడానికి. నాన్న తల తిప్పలేదు. తిరిగి చూడకుండా చెయ్యి పైకెత్తాడు. కుర్రాడు ఒక్క క్షణం అలాగే నిలబడ్డాడు. తర్వాత బొమ్మని మెల్లగా కిందికి దించాడు, క్యాప్ని కూడా. దర్వాజా మూసుకొని వెళ్ళిపోయాడు. ఆరవ్ తన గదికి వెళ్ళాడు. డ్రాయింగ్ స్టాక్ని తీసుకున్నాడు. స్కూల్ క్యాప్ని పైన పెట్టాడు. గది మూలనో పెట్టాడు. తిరిగి చూశాడు ఒక్కసారి. పడుకున్నాడు, గోడవైపు తిరిగి. 6 ఏళ్లవాడు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. రాత్రి ఆలస్యంగా కార్తీక్ ఆరవ్ గది దగ్గర ఆగాడు. తలుపు తెరిచాడు. లోపలికి చూశాడు. ఆరవ్ నేలమీద కూర్చొని గీస్తున్నాడు. అర్ధంగా వచ్చిన బొమ్మ ఆగిపోయింది. కార్తీక్ ఫోన్ వైబ్రేట్ అయిన తర్వాత తలెత్తి చూశాడు. ఆరవ్ ఇంకా గీస్తున్నాడు. కార్తీక్ లోపలికి రాలేదు. బొమ్మ అక్కడే పడుందిది. ఒక మ్యాన్, ఒక బాయ్ కలిసి. కాని మధ్యలో ఒక గోడ. ఆ గోడ ఆరవ్ గీశాడు. 6 ఏళ్ల కుర్రాడు తన నాన్న గురించి తెలుసుకున్న సత్యం. కార్తీక్ ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు. కార్తీక్ నేలమీద కూర్చున్నాడు.
బొమ్మలన్నీ ఒడిలో పెట్టుకున్నాడు. ఒక్కో బొమ్మ చూశాడు. నెలల తరబడి ఆరవ్ గీసినవి. ఒక్కో బొమ్మలో తను ఉన్నాడు, ఆరవ్ ఉన్నాడు, కలిసి ఉన్నారు. కాని తను ఎప్పుడూ అక్కడ లేడు. అతను లేస్తే ఏడ్చేవాడు, కూర్చునే ఉన్నాడు. ఒక రాత్రి ఆరవ్ తన పుస్తకం వెనుక నుండి అడిగాడు, నాన్నా, సండే పార్క్కి వెళ్దాం? కార్తీక్ ల్యాప్టాప్ చూస్తూ అన్నాడు, చూద్దాం సండే. 10 సెకండ్లు, 15. తర్వాత చిన్నగా భుజాలు పైకెత్తాడు. తలెత్తకుండానే, నువ్వు ఎలాగూ రావు కదా. ఆ నాన్నకి కష్టమైన పాఠం నేర్పుతున్నాడు. ఆ సాయంత్రం ఇంటికొచ్చాడు. పార్కింగ్ లాట్లో కార్ ఆపేశాడు. పైకి వెళ్ళలేకపోయాడు. తల స్టీరింగ్ వీల్ మీద పెట్టాడు. ఏడవలేదు. ఏడుపు రాలేదు. ఏడవగలిగే మనిషైతే ఎప్పుడూ ఏడ్చుండేవాడు. పైకి వెళ్ళలేక ఊబర్ బుక్ చేశాడు. డ్రైవర్ ఒక పెద్దాయన, వయసు 65, తెల్లని జుట్టు, చేతిలో పెన్. పేరు అనిల్. సార్, ఎక్కడికి అని అడిగాడు. కార్తీక్, ఎక్కడైనా సరే అన్నా, మీరు నడపండి. బెంగళూరు నగరం రాత్రిలో కన్స్ట్రక్షన్ లైట్స్, ఐటీ కంపెనీస్, ఆటో రిక్షాస్. ఒక చిన్న టీ కొట్టు మూసుకుంటోంది. 8 ఏళ్ల కుర్రాడు తన నాన్నకి సహాయం చేస్తున్నాడు. తండ్రి ఒక క్షణం ఆగాడు. కొడుకు తలమీద చేయి పెట్టాడు. ఆ ఇద్దర్ని చూశాడు. వాళ్లు మాయమయ్యే వరకు. అనిల్ మిర్రర్లో కార్తీక్ ముఖాన్ని చూశాడు. ఒక రెడ్ లైట్ దగ్గర అనిల్ మిర్రర్లో చూసి మెల్లగా అడిగాడు, సార్, మీరు చాలాసేపటి నుండి నిశ్శబ్దంగా ఉన్నారు. ఏదైనా జరిగిందా? కార్తీక్ తల ఊపాడు. అనిల్ నెమ్మదిగా మళ్ళీ, సార్, పిల్లలున్నారా? కార్తీక్ ఆగిపోయాడు. తర్వాత తల ఊపాడు. కార్తీక్ ఎవరికీ చెప్పని విషయం ఒక ఊబర్ డ్రైవర్కి చెప్పాడు. నాకు ఒక్క కొడుకు అన్నా, 6 ఏళ్ళు. వాడు నా కొడుకుకి నేను లేనట్టే అన్నా. అనిల్ ఏమీ చెప్పలేదు. తల ఊపాడు. విన్నాడు. అదే ఆ క్షణానికి కావాల్సింది. అనిల్ కార్ని పక్కకి ఆపేశాడు. మీటర్ ఆపేసేశాడు. కార్తీక్ చూశాడు. అనిల్ మెల్లగా అన్నాడు, సార్, ఈ మాటలు ఫ్రీగా ఉండాలి. ఇంతదానికి ఛార్జ్ చేయలేను. తరువాత తన కథ మొదలుపెట్టాడు. సార్, నాకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. సుమారు మీ వయసే ఉంటుంది. వాడు చిన్నప్పుడు ప్రతిరోజూ ఏదో ఒకటి అడిగేవాడు. పార్కు వెళ్దాం, క్రికెట్ ఆడదాం, కథ చెప్పమని. నేను తర్వాత అని అనేవాడ్ని. ఒకరోజు వాడు అడగడం మానేశాడు. ఏ రోజు మానేశాడో కూడా నాకు తెలీదు సార్. తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ తర్వాత ప్రమోషన్లొచ్చాయి. ఇల్లు కూడా కట్టుకున్నాను. కాని ఇంటికొచ్చేసరికి నా కొడుకులానే అనిపించలేదు. అనిల్ తన షర్ట్ జేబులో నుంచి ఒక పెన్ తీసి చేతుల్లో తిప్పాడు. ఈ పెన్ నా కొడుకు చిన్నప్పుడు నేను కొనివ్వలేదు. వాడు పెద్దయ్యాక నాకు పంపించాడు. నేనేనే తండ్రిని, కాని ఇచ్చింది వాడే. వాడిప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పుట్టినరోజుకి ఒక మెసేజ్, అంతే. అనిల్ మొదటిసారి కార్తీక్ వైపు తిరిగి చూశాడు. సార్, ఒక మాట చెప్పనా? మనం లేమని వాళ్లు నేర్చుకునే రోజే వాళ్లకి మనం లేమని నిజంగా అనిపించే రోజు. ఆ తరువాత మనం వచ్చినా వాళ్లు రారు సార్. కార్తీక్ బ్యాక్ సీట్లో కదలడు, మాట్లాడడు. విండో గుండా బయటికి చూస్తున్నాడు. తర్వాత ఒక్క కన్నీటి చుక్క. స్లో, తుడుచుకోడు, పడిపోనిస్తాడు. అనిల్ ఫ్రంట్ సీట్లో తిరిగి చూడడు. కార్తీక్కి ప్రైవసీ ఇస్తాడు. ఆ రాత్రి కార్తీక్ వేళకు ఇంటికి వచ్చాడు. దివ్య వంటగదిలో ఉంది. కత్తి ఆగింది. ఇద్దరూ చూసుకున్నారు. మాటలు అవసరం లేదు. తల ఊపారు. అర్థమైపోయింది. ఆమెలో ఏదో ఆశ. ఆరవ్ గది దగ్గర ఆగాడు. మెల్లగా తట్టాడు. ఆరవ్, అప్పా, ఓపెన్ చేస్తావా? లోపల నుండి 1 నిమిషం. ఆరవ్ తన నేలమీద కూర్చున్నాడు. కార్తీక్ పక్కన కూర్చున్నాడు. ఏం గీస్తున్నావు? ఆరవ్ డ్రాయింగ్ చూపించాడు. కార్తీక్ చూశాడు. అప్పుడర్థమైంది ఆ పిల్లవాడు ఏళ్లుగా ఏం చెప్పాలనుకుంటున్నాడో. ఆఫీస్ నుండి కాలొచ్చింది. రింగయింది. ఆగిపోయింది. కార్తీక్ ఫోన్ కేసి చూశాడు. తర్వాత ఆరవ్ వైపు చూశాడు. ఏం నేర్పిస్తావు నాకు?
ఆరవ్ మొహంలో ఒక నిర్ణయం. అదే సాయంత్రం దివ్య డోర్వే దగ్గర నిలబడింది. లారవ్ డ్రాయింగ్ చూపిస్తున్నాడు. కార్తీక్ వింటున్నాడు. దివ్య లోపలికి రాలేదు. అక్కడే నిలబడింది. ఆమె మొహంలో ఏదో ఆశ. కొడుకు స్కూల్ నుంచి వచ్చినప్పుడు తండ్రి తలెత్తి చూస్తున్నాడు. కొడుకు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు తండ్రి పక్కనే పరిగెత్తుతున్నాడు. కొడుకు ఏదైనా అడిగితే తండ్రి వెంటనే జవాబు చెప్తున్నాడు. 6 ఏళ్లవాడు పిలిస్తే వచ్చే నాన్నని మొదటిసారి చూశాడు. ఒక సాయంత్రం ఆరవ్ తండ్రిని అడిగాడు, నాన్నా, రేపే యాన్యువల్ డే, వస్తావా? కార్తీక్ తన కొడుకు ముఖంలోకి చూశాడు. వస్తాను బేటా, ఈసారి తప్పకుండా వస్తాను. మరుసటి రోజు యాన్యువల్ డే మళ్లీ వచ్చింది. ఆరవ్ స్టేజ్ మీద తన కాస్ట్యూమ్లో, తన క్యాప్తో, చేతిలో మైక్రోఫోన్. పారడానికి ముందు ఆడియన్స్ని స్కాన్ చేశాడు. మళ్ళీ రో బై రో. అంతలో ఆడిటోరియం తలుపు దగ్గర తన నాన్న, తనతో పాటు అమ్మ. నెలల తరువాత మొదటిసారి ఆ ఖాళీ సీట్ భర్తతో నిండిపోయింది. ఆరవ్ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత ఈసారి మనస్ఫూర్తిగా పాడడం మొదలుపెట్టాడు. పాట అయిపోయాక ఆరవ్ స్టేజ్ నుంచి దిగాడు. పరిగెత్తుకుంటూ తన నాన్న ఒడిలోకి చేరాడు. తండ్రి, తల్లి, కొడుకు ఒక్కటయ్యారు. అదే గది, అదే టేబుల్, అదే కుర్చీ, కాని ల్యాప్టాప్ మూసి ఉంది. తలుపు తెరిచి ఉంది. ఆరవ్ లోపలికి వస్తే ఇక ఆశ్చర్యం లేదు. తండ్రి ఒడిలోకి చేరుతానని వాడికి తెలుసు. చేతిలో ఒక కొత్త బొమ్మ, ఒక కుటుంబం, అందరి కుటుంబం, అందరూ ఒకే గదిలో. గోడలు లేవు. తండ్రి మధ్యలో, ఏ గోడ వెనుకగా కాదు. చిన్ననాటి క్షణాలను ఇప్పుడే చూస్తున్నాడు. తను ఉన్న చోటే, ఆ క్షణంలోనే. తలెత్తి చూశాడు. ఇప్పుడు